దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. రోమాపత్రిక 6వ అధ్యాయంలో నుండి రాత్రి ఒక మాటను మనం చదువుకున్నాం. అదేమిటంటే, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప విస్తరిస్తుంది. అట్లాగని పాపంలో నిలిచి ఉండడానికి వీలు లేదు. కృప ఎందుకు విస్తరిస్తుందంటే, కళ్ళు తెరిచి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు ప్రేమను గ్రహించి దేవుని వైపు తిరుగుతావని ప్రభు ఇంకా అవకాశాలు ఇస్తాడు. అది ఆయన యొక్క కృప యొక్క గొప్పతనం. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. ఆయన కృప మేఘముల కంటే ఎత్తైనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కృప నుండి దూరమైన బిడ్డల్ని ఇంకా కనికరించి ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఆయన వదిలిపెట్టాడు. ఇక కంప్లీట్గా భ్రష్టులు అయిపోతే అయినా ఇంకా అవకాశం ఇస్తాడు దేవుడు. అండి అంత మంచివాడో. ఇస్కరియోతు యోధాకి దేవుడు అవకాశం ఇచ్చాడు. పేతురికి అవకాశం ఇచ్చాడు దేవుడు. తోమాకు అవకాశం ఇచ్చాడు దేవుడు. అనుమానించాడు తోమా, అయినా ఇంకో అవకాశం ఇచ్చాడు. నువ్వు నమ్మకపోతే నాకేంటి అని వదిలేలా తోమాని. మరలా తోమా కోసమే ఇంకొకసారి శిష్యులున్న గదిలోనికి ఆయన వచ్చాడు. ఎంత ప్రేమో ఆయనది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. అందరూ దయచేసి బైబిల్ తీయాలి. మీరు బైబిల్ తెచ్చారు, సంతోషం. తీసి వాక్యాన్ని చూడాలి. చదువు వచ్చినా రాకపోయినా తీయండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అందరూ నాతో పాటు ఈ మాట చెప్పండి. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మీరు చక్కగా చెప్పట్లా, ఏదో ఆలోచనలో ఉండి చెప్తున్నారు. నాతో పాటు మరలా చెప్పండి గట్టిగా. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, పాపము వలన వచ్చు జీతము మరణం. జీతం అంటే తెలుసా మీకు? చేసిన పనికి ఇచ్చేది. ఉదయం నుండి సాయంత్రం వరకు నాటేస్తే దానికి సాయంత్రానికి మనం కూలి అంటాం, అంతేనా? నెల రోజులు పనిచేస్తే ఇచ్చేది జీతం అంటాం. ఒక్కొక్క దానికి ఒక్కో పేరు. ఏదైనా ఒకటే, కూలైనా జీతమైనా చేసిన పనికి వచ్చే ప్రతిఫలం. వ్యాపారం చేస్తే కూలీ జీతం అనే పదాలు వాడాం, అక్కడేం వాడతాం? లాభం అని వాడతాం, సంపాదన అని వాడతాం. అట్లాగే పాపం వలన కూడా జీతం వస్తుందంట. పాపం వలన కూడా జీతం. పాపం గురించి సహజంగా క్రైస్తవ సంఘాల్లో ఎప్పుడు వినబడే మాట ఇది. పాపం అంటేనే కొద్దిమందికి కోపం వచ్చేస్తుంది. అసలు పాపము తప్ప ఇంకేమి తెలియదా మీకు అని. సమస్య అంతా అదే కదా. అసలు సమస్య అంతా అదే కాబట్టి దాని గురించే మాట్లాడుకోవాలి. పాపం వలన మనిషి ఏం సంపాదించుకుంటాడు అంటే మరణాన్ని
సంపాదించుకుంటాడు. మరణం అంటే చాలామంది అనుకుంటారు మరణం అంటే కేవలం ఈ భౌతికమైన మరణం అని. పాపం చేసిన వాడు చనిపోతున్నాడు, నీతిగా బ్రతికిన వాడు కూడా చనిపోతున్నాడు. కాబట్టి ఈ మరణం కాదు అక్కడ రాయబడిన మాట. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో యోహాను భక్తుడు రెండవ మరణం అనే పదాన్ని వాడాడు. రెండవ మరణం అక్కడ దాని గురించి మాట్లాడుతూ అన్నాడు. పైన ఆ లిస్ట్ చెప్పి ఆ క్రింద అంటాడు, అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుతారు, ఇది రెండవ మరణము అన్నాడు. అగ్ని గంధకములతో మండే గుండము, అగ్ని గంధకములతో మండే గుండము. ఎవరు సంపాదించుకుంటున్నారు దీన్ని? ఎవరైతే పాపం చేస్తున్నారో వారికి వచ్చే ప్రతిఫలం ఇది. వారు పోగు చేసుకుంటారు, వారు సంపాదించుకుంటారు, వారికి వచ్చే జీతం ఇది. ఏంటి జీతం అంటే చెప్పండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం, మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడిను, ఈ అగ్నిగుండము రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అగ్నిగుండం అనండి ఒకసారి, ఇంకొకసారి అనండి. అగ్ని గుండము. గంధకములు అన్నాడు, తెలుసు కదా మీకు. చదువుకున్న వాళ్ళకి గంధకం అనే పదం నోటెడే. సల్ఫర్ అంటాం, భాస్వరం. ఏటవా గంధకం అంటే దాన్ని ఏం అంటించే అవసరం, ఊరికి ఎండలో పడేస్తే చాలా ఆటోమేటిక్గా అంటుకుంటుంది. దానికి ఏం అగ్గిపుల్ల గీసి అంటించే అవసరంలా. ఇప్పుడు కొవ్వొత్తి వెలిగించాలంటే అగ్గిపెట్టి వెలిగించాలి. ఏదైనా అంతే కదా, నిప్పు అవసరం లేకుండానే మండుద్ది అది. అలాంటి గంధకాల్లో, అలాంటి అగ్నిగుండంలో పడిపోతారంట. ఎవరో పడిపోయేది అంటే ఎవరైతే పాపం చేస్తారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చాలా ఆనందంగా ఉంటుంది, పాపం చాలా తీయగా ఉన్నట్టు కనబడుతుంది, పాపం చాలా సరదాగా ఉన్నట్టు కనబడుతుంది, పాపం చాలా మనకు మనశ్శాంతిని నెమ్మదినిచ్చినట్టుగా కనబడుతుంది. కానీ పాపం చాలా 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 ప్రమాదకరమైనది. పాపము చేసే ప్రతి వాడు రెండవ మరణానికి అనగా అగ్నిగుండానికి లోనవుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపము అంటే ఏంటో తెలుసా? చాలా డెఫినేషన్లు బైబిల్లో రాయబడ్డాయి. ఆజ్ఞాతిక్రమమే పాపము, మూర్ఖుని యోచన పాపము, మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగును. ఇలా పాపానికి డెఫినేషన్లు ఎన్నో రాయబడ్డాయి. విశ్వాస మూలము కానిది పాపము. ఇట్లా పాపాన్ని గురించి రాయబడింది. ఓవరాల్గా మనం గమనించగలిగితే దేవునిగా ఆరాధించకపోవడం పాపం, దేవుని మాట మీరి ప్రవర్తించడం పాపం. ఇంకా ప్రత్యేకంగా ఏదో చెప్పవసరం. సహజంగా పాపం అన్నప్పుడు మనకు నరహత్య, వ్యభిచారం, దొంగతనం ఇలాంటివి మనం వినపడతాయి. ఇవన్నీ పాపాలే, కానీ ఇంకా పాపాలు కూడా ఉన్నాయి. ఇవేమీ చేయకుండా కూడా కొద్దిమంది దేవునికి అవిధేయులుగా జీవించేవారు ఉన్నారు. మనం దొంగతనం చెయ్యం, కానీ దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వం, అది కూడా పాపమే. అదేంటంటే దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోయినా అగ్నిగుండంలో పడతామా అంటే బైబిల్ చెప్తుంది. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేసి తీరతాడు. ఆయన మాట తప్పేవాడు కాదు. పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది భౌతికమైన మరణం కాదు. ఏదో ఊరక చచ్చిపోతాం, తగలెట్టేస్తారు, పూర్తి చేస్తారు, అక్కడతో అయిపోద్ది అనుకోమాకండి. అది కాదు. ఇది రెండవ మరణం. ఒకటి భౌతిక మరణం, రెండవ మరణం ఏంటిది? అగ్ని గుండం.
చెప్పండి, అగ్నిగుండం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు ప్రతి గోడ మీద ఈ మాట రాసుకోవచ్చు. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం మరణం. పాపం వలన వచ్చు జీతం. పాపం చేస్తున్నావంటే ఏం పొందుకుంటావు నీవు ప్రతిఫలంగా అంటే మరణాన్ని. ఏ మరణం ఇది? అగ్నిగుండం. అగ్నిగుండం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బేకరుడై రాబోతున్నాడు. ఎవరైతే పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని జరిగిస్తూ అందులోనే ఆనందిస్తూ ఉంటారో వారందరూ భయంకరమైన తీర్పును పొందబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నిగుండం అంటే మజాగా ఏమి ఉండదు. అగ్నిగుండం అంటే సరదా కాదు. 4 రోజుల మంట కాదు ఇది. 4 రోజుల మంట కాదు ఇది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన మరణం, భయంకరమైన యాతన, భయంకరమైన యాతన. దాన్ని తట్టుకోవడం ఏ మనుష్యుని వల్ల కాదు, ఏ మనుష్యుని వల్ల కాదు. అపవాది వాని దూతలకు దేవుడు నియమించిన స్థలం అగ్నిగుండం. కానీ అపవాది ఏం చేస్తున్నాడో తెలుసా? వాడొక్కడే నలిగిపోకూడదని వాడితో పాటు మనందరం కూడా ఆ అగ్నిగుండంలో అల్లాడాలని మనల్ని దేవుని మాట విననీయకుండా, దేవునికి లోబడనీయకుండా, దేవుని చిత్తమును ఎరిగి బ్రతకనీయకుండా భయంకరమైనటువంటి ఆ స్థలంలోనికి మనల్ని కూడా ఈడ్చుకుపోవడానికి వాడు చేయాల్సిన ప్రయత్నాలన్నీ, వడ్డాల్సిన ఉరులు. బైబిల్లో రాయబడింది, హబక్కు గ్రంథంలో వాడు గాలము వేసి లాగుచున్నాడని రాయబడింది. హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి కదా, వలేసి చేపలు పడితే జాలరు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. అట్లా సంతోషపడుతున్నాడు ఎవరో? అపవాది, సాతాను. మనకు గాలం వేసి ఏదో ఒకటి ఎర చూపిస్తాడు. ఎంత మజాగా ఉంటుందో తెలుసా నీకు? ఇది తెలియదు నీకు? అసలు ఎప్పుడు తాగలేదు సిగరెట్? ఒక్కసారి చూడు, అట్లా లోపలికి లాగు, పొగ ముక్కులోంచి పొగ వస్తుంటే అసలు ఎట్లా ఉంటుంది అనుకున్నా? పొగ్గొట్టాలాగా ఉంటాయి నీ ముక్కులు తెలుసా? ఎంత మజాగా ఉంటుందో తెలుసా? ఇట్లాగే ఏ పాపమైనా సరే సరదాగానే కదా, సరదాగానే. చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు, చుట్టా బీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. సరదాగానే మొదలెట్టి మానేయాలని ఒట్టు పెట్టి, సరదాగానే మొదలెట్టి మానేయాలని అని మేము చిన్నప్పుడు పాడేవాళ్ళు పాట. కాల్ చేస్తావు పెట్టెకు పెట్టి. మొదలెట్టేటప్పుడు ఎట్ట మొదలెడతారు? ఏ పాపమైనా మొదలెట్టేటప్పుడు, అది సిగరెట్టే కాదు ఏదైనా కానీ కదా, బూతులు రావు మనకి, ఏ స్కూల్లో బూతులు నేర్పరు మనకి. కానీ సరదాగా వింటావు, ఇదేదో బాగున్నట్టుంది, ఇది పాదం అని మొదలెడతావు నువ్వు కూడా. ఇట్లా మొదలెట్టి చివరికి ఎక్కడికి వెళ్తుంది? అలవాటు అయిపోద్ది. మాటకి ముందు ఒక బూతు, మాట అయ్యాక ఒక బూతు. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం చాలా ప్రమాదకరమైంది. అపవాది వాడు చాలా మోసగాడు, వాడు అబద్ధికుడు. వాడు లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. వాడు కూడా చూపిస్తాడు, చెయ్యడు. వాడు లేనిది ఉన్నట్టుగా చూపిస్తాడు. ఆనందం లేని చోట ఆనందం ఉన్నట్టుగా, మజా లేని చోట మజా ఉన్నట్టుగా చూపిస్తాడు. వాడు భ్రమల్లో, వాడి గాలానికి నీవు చిక్కుపడ్డావో వాడు నిన్ను బొట్లో వేసుకుని ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పాపాత్ములకు నీవే దేవా, ఘోర పాతాళమును ఉంచినావు. పాపాత్ములకు నీవే దేవా, ఘోర పాతాళమును ఉంచినావు. అగ్ని ఆరదు, పొరుగు చావదు,
నరక బాధ ఎన్నడు తప్పదు. అగ్ని ఆరదు పురుగు చావదు. నరక బాధ ఎన్నడు తప్పదు. కరుణాలవో యేసుదేవా నన్ను కరుణించి మన్నించరావా. నీ శరణములే మా నిత్య శరణం. నీ శరణములే మా నిత్య శరణం. కరుణాలవో యేసుదేవా. ఓ కుల గర్వములతో యేసయ్యా కులహీనుల బాధ పరచితిని. కుల గర్వములతో యేసయ్యా కులహీనుల బాధ పరచితిని. నీ ప్రేమను గమనించలేక ఘోర శాపమునే పొందితినయ్యా. నీ ప్రేమను గమనించలేక ఘోర శాపమునే పొందితినయ్యా. కరుణాలవో యేసుదేవా నన్ను కరుణించి మన్నించరావా. నీ శరణములే నా నిత్య శరణం. నీ శరణములే నా నిత్య శరణం. కరుణాలవో యేసుదేవా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక్కసారి నీవు సంపాదించిన జీతం నీ ఒళ్ళో పడిందో కుండె జల్లుమంటుంది అంతే. అగ్నిగుండంలో పడ్డాక ఎవడ తప్పించే నాదుడు లేడు. భూమి మీద మనం ప్రమాదాలు తప్పించుకోవడానికి ఎన్నెన్నో మార్గాలు ఉన్నాయి కదా. దోమలు కరవకుండా ఓడోమస్ రాస్తున్నారు, ముద్ద కర్పూరం నూనె రాస్తున్నారు. లేకపోతే మొన్న సిస్టర్ గారు వచ్చారు, రింగులు పెట్టుకొచ్చారు. ఇక రింగులు చేతులకి పెట్టుకున్నారు, కాళ్ళకి పెట్టుకుని దోమలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, సక్సెస్ అవుతున్నాం. కానీ అగ్నిగుండం తప్పించుకోవడానికి నువ్వు ఎంత ఏమి చేసినా తప్పించుకోలేవు. ధనవంతుడు యాతన పడుతూ కేకలేస్తున్నాడు, తప్పించుకోవడం అతడి వల్ల అయిందా? కాలా. ఎవడు తప్పించుకున్నాడు? అగ్నిగుండంలో నుండి బయటకు వచ్చే ఛాన్స్ ఏమీ లేదు. ఒక్కసారి నీవు పాపంలోనే చనిపోయావంటే ఇంకా నీవు జీవితకాలం అంతా లేకపోతే యుగ యుగాలు అక్కడ ఉండాల్సిందే. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఏముండదు, ఇక అగ్ని ఆరదు, పొరుగు చావదు, నిత్యాగ్ని అని రాయబడింది బైబిల్లో. చదవండి ఆ మాటలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం 8, 9, 7, 8, 9 వచనాల్లో వీటన్నిటిలో నిత్యాగ్ని అనే పదం మనం చదువుతాం. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు మత్తయి 25:14. ప్రియమైన వాళ్ళరా, నిత్య అగ్ని 41:14 కాదు, 25:41 మాట ఉంది. నిత్యాగ్ని ఎవరి కొరకు సిద్ధపరచబడింది? ఎవరి కొరకు సిద్ధపరచబడిందంటే అపవాదికి వాని దూతలకు. అలాంటి దానిలోకి నువ్వెందుకు పోతా? అపవాది కొరకు ఏర్పాటు చేసిన దానిలో కొద్దిమంది కోరి తెచ్చుకుంటారు నెత్తి మీదకి. యేసు రక్తమే జయం. కోరి తెచ్చుకుంటారు. అగ్నిగుండం నీ కొరకు కాదు, నిత్యమైన అగ్ని నీ కొరకు కాదు, అది అపవాది కొరకు దేవుడు సిద్ధపరిచాడు. నువ్వెందుకు పోతావు దానిలోకి? ఎందుకు పాపాన్ని ప్రేమిస్తావు? చదవండి ఆ మాట. తెస్సలోనిక పత్రికల్లో కూడా చూడండి. 9-10 వచనాలు. రెండవ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. వచ్చినప్పుడు అట్టివారు
ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడి నిత్య నాశనం అనే దండన పొందుదురు. ప్రియులరా, గమనించండి ఎంత భయంకర నిత్య నాశనం, నిత్య నాశనం. అపవాది మోసం చేస్తున్నాడు ఇది నాలుగు మనుషుల్ని. మందిరానికి వచ్చే వాళ్ళకి కూడా గ్రహింపవట్లా, వాక్యం వింటూ కూడా నరకం గురించి ఇంకా భయం రావట్లా. అయ్యో ప్రభు, ఆ నరకానికి పోకూడదు నాయన. గ్రహింపు అవుతుందా నీకు? పాతాళం ఎంత భయంకరమైందో నీకు అర్థమైతే, పాపం వలన వచ్చే ఆ జీతం నీకు అర్థమైతే ఎందుకు చేస్తావు? ఎందుకు సాహసం చేస్తావు పాపం చేయడానికి? ఎందుకు ఒడిగడతావు పాపం చేయడానికి? పౌలు అంటున్నాడు, పాపము వలన వచ్చు జీతము మరణము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందులో పడినవాడు ఎవడు బయటకు వచ్చిన దాఖలాలు లేవు. చాలామంది అనుకునే మాట ఏంటంటే ఊరికిట బెదరేస్తారు పాస్టర్ గారులని. బెదరేసి డబ్బులు సంపాదించుకోవడానికి ఇట్ట వ్యాపారం మొదలెట్టారని. సేవ వ్యాపారం కాదు. దేవుడు అనేక విషయాల్లో మమ్మల్ని పోషిస్తున్నాడు. ఏ సేవకుడు కేవలం డబ్బు కొరకు సేవ చేయడు, ఆత్మల రక్షణ కొరకే. ఆ భయంకరమైన నరక నుండి ప్రజలు విడుదల పొందాలి, తప్పించబడాలనే అందుకొరకే ఈ తపన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇండెక్స్ ఉన్న పాటల పుస్తకం ఇస్తారా నాకు? తీర్పు నందున యేసు నిరాక్షకుడే మహాభయంకరం బగు సింహంబు వలెనుండు. మహాభయంకరం బగు సింహంబు వలెనుండు. ఓ మానవుండాని గతి ఏమౌనో తెలియునా? 127వ పాట. ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా? మృతులైన ఘనులు యేసయ్య ఎదుటను, మృతులైన ఘనులు హీనులు యేసయ్య ఎదుటను. ప్రతివారు నిలచి ఉందురు బ్రతికిన రీతిగానే. ప్రతివారు నిలచి ఉందురు బ్రతికిన. పాడండి చప్పట్లు కొడుతూ. అంత్య తీర్పు నందున యేసు నిరాక్షకుడే మహాభయంకరం బగు సింహంబు వలెనుండు. మహాభయంకరం బగు సింహంబు వలెనుండు. అర్థమవుతుందా మీకు పాట? అసలు జాలితో పిలిచిన రక్షకుడు, నీ కొరకు కన్నీరు కార్చి నీ కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు కలువరి శిలువలో చెందించిన రక్షకుడు ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రోజున భయంకరమైన సింహంగా మారతాడంట.
అర్థమవుతుందా? సాతాను గురించి కూడా సింహం అనే పదం వాడాడు. గర్జించు సింహము వలె అని. ఊరకి గర్జనలే అది. కానీ ప్రభు తీర్పు రోజున భయంకరమైన సింహంలాగా కనబడినప్పుడు అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? ఏమేమి చేయుచుంటివో తప్పించుకొందువా, గ్రంథాలు వేపబడగా గ్రంథాలలో వారే, గ్రంథాలు వేపబడగా గ్రంథాలలో వారే, గ్రంథంబు బాట బాయలై పొందెదరు తీర్పును. హల్లెలూయా. చాలా మంది బొకాయి చేస్తున్నారు, నేనేం చేయలేదని. రాత్రి చెప్పాను, పిల్లి తుడుచుకున్నట్టుగా పాలు తాగి మూత తుడుచుకుని నాకేమీ పాపం తెలియదు అనుకున్నారు. ప్రతిదీ రాయిస్తున్నాడు దేవుడు. 2 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి జీవ గ్రంథం, రెండవది వేరొక గ్రంథం. ఆ గ్రంథంలో ఏముంటాయి? ప్రతి వాడు చేసింది రాస్తాడు దేవుడు. పగలు ఏం చేసావు, రాత్రి ఏం చేసావు, ఆఫీస్కి వెళ్ళి ఏం చేసావు, ఇంటి దగ్గర ఉండి ఏం చేసావో. అర్థమవుతుందా? తీర్పు తీర్పు ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు దినం తప్పించుకోలేవు. ఆ ఘోరమైన శిక్షను తప్పించుకోలేవు. ఆ భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించుకోలేవు. తప్పించుకోలేవు తప్పించుకోలేవు మహాభయంకరమైన సింహంగా ఆయన మారినప్పుడు నీకు కృప దొరకదు. నీ మొర్ర వినే నాదుడున్నాడు. దేవుడా, ప్రభువా, నాయనా అంటే ఏముండదు అక్కడ. అర్థమవుతుంది మీకు? కళ్ళు తెరిచి వాక్యం వినండి, నా వైపు చూస్తూ వాక్యం వినండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన శిక్ష. పాపం ఊరకే పోద్దు అనుకోమహండి. నీ జీవితానికి అది నీ జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్ళిపోద్ది. ఈడ్చుకుపోద్ది, నిన్ను ఈడ్చుకుపోద్ది. అందుకనే వద్దు వద్దు వద్దని బతిమాలు చెప్పేది. ఎందుకు బతిమాలు చెప్పేది? ఒకరోజు వస్తుంది, ఆ రోజు నా జీతం నువ్వు ఒళ్ళు పడద్ది. దాన్ని ఎవడు తప్పించలేడు, దాన్ని ఎవడు తీసివేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం వలన వచ్చు జీతము మరణము. అక్కడతో ఆపేస్తే అయిపోయింది జీవితం. కానీ అక్కడతో ఆపలా. పౌలు అంటున్నాడు, అయితే పాపం ద్వారా నీవు జీతం సంపాదించుకుంటున్నావు, అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు కృపావరం నిత్య జీవం. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవు చేసిన పాపానికి ప్రతిఫలంగా నీకు నరకం సిద్ధపరచబడి ఉంటే, ఆ నరకం నుండి నిన్ను తప్పించడానికి వరముగా, కృపావరముగా ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం చేసేవాడికి వచ్చే జీతం మరణం, ప్రభువుని నమ్మి ప్రభువుని వెంబడించేవాడికి వచ్చే కృప నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన 1 పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. 2:25 నాను సారీ. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఏం వాగ్దానం చేశాడు దేవుడు? నిత్య జీవం ఇస్తానని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పాపాన్ని బట్టి మీకు నరకం సిద్ధపడితే, ఆ నరకం నుండి తప్పించడానికి, నిత్య జీవాన్ని మీకు అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ మనిషి తన సొంతంగా తాను నిత్య జీవాన్ని సంపాదించుకోలేడు.
తన క్రియలను బట్టి నరకాన్ని సంపాదించుకుంటాడు, కానీ తన క్రియలను బట్టి నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటం ఏ మనిషి వల్ల కాదు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు పరలోకం నుండి దిగి వచ్చి రక్తమాంసములు కలిగిన దేహాల్లో 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కల్వారి శిలువలో మరణించి ఆఖరి రక్తబొట్టు వరకు చెందించి సమాధి చేయబడి మరణాన్ని గెలిచి 3వ రోజున తిరిగి లేచారు. ఆయన చెప్పారు, నేను మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను నిత్య జీవం ఎక్కడుంది? క్రీస్తు యేసు నందు ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది మన క్రియలను బట్టి కలిగేది కాదు, ఇది మనకు మంచి పనులు చేస్తే వచ్చేది కాదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చదువుతాం, ఏమనంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పన సత్యమైన దేవుని వరమును గూర్చి దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని వరంగా ఎవరు వచ్చారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు మన దగ్గరికి వచ్చారు. ఏం చేశారో తెలుసా? వచ్చి మనకు రావలసిన ఆ జీతం, ఆ నిత్య నరకాన్ని తీసేసి నిత్య జీవాన్ని మనకిచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బంగారుమయమైన వీధులే, రత్న వజ్రాల ముత్యాల మేడలే, బంగారుమయమైన వీధులే, రత్న వజ్రాల ముత్యాల మేడలే, ఒక బంగారు సింహాసనంబును నాకై ఉంచావో యేసుదేవా, ఒక బంగారు సింహాసనంబును నాకై ఉంచావో యేసుదేవా, కరుణాలవో యేసుదేవా, నన్ను కరుణించి మన్నించావా, నీ శరణములే నా నిత్య శరణం, నీ శరణములే నా నిత్య శరణం. కరుణాల పాపాత్ములకు నీవే దేవా, ఘోర పాతాళమును ఉంచినావు, పాపాత్ములకు నీవే దేవా, ఘోర పాతాళమును ఉంచినావు, అగ్ని ఆరదు పొరుగు చావదు, నరక బాధ ఎన్నడు తప్పదు, అగ్ని ఆరదు పొరుగు చావదు, నరక బాధ ఎన్నడు తప్పదు. కరుణాలవో యేసుదేవా, నన్ను కరుణించి మన్నించరావా, నీ శరణములే నా నిత్య శరణం, నీ శరణములే నా నిత్య శరణం. కరుణాలవో యేసుదేవా, ఓ అపురూపమైన శరూపలు, అతి ఆనందమైన గీతంబులు, అపురూపమైన స్వరూపులు, అతి ఆనందమైన గీతంబులు, మారు మ్రోగుచు పాడుచు ఉండగా నిన్ను నిత్యము స్తుతించుచుండా, మారు మ్రోగుచు నిత్యము పాడగా నిన్ను నిత్యము స్తుతించుచుండగా. కరుణాలవో యేసుదేవా, నన్ను కరుణించి మన్నించరావా, నీ శరణములే నా నిత్య శరణం, నీ శరణములే నా నిత్య శరణం. కరుణాలవో యేసుదేవా, ఓ నా కొరకైలలో నా దేవా, ఉదయించావు నరు
నరునిగా ప్రభువా, నా కొరకు ఇలలో నా దేవా, ఉదయించావా నరునిగా ప్రభువా, నీ ప్రేమను చూపితివయ్యా కల్వారి గిరిలో నా శిల్వపై. నీ ప్రేమను చూపితివయ్యా కల్వారి గిరిలో నా శిల్వపై. కరుణాలవో యేసుదేవా, నన్ను కరుణించి మన్నించరావా, నీ శరణములే నా నిత్య శరణం, నీ శరణములే నా నిత్య శరణం. కరుణాలవో యేసుదేవా. హల్లెలూయా, హల్లెలూయా. నరకం ఎంత భయంకరంగా ఉంటుందో పరలోకం అంత శ్రేష్టంగా ఉంటుంది. ఇంకంతే, అంతే. పాపం ద్వారా నీవు నరకాన్ని సంపాదించుకుంటావు, ప్రభులోకి రావడం ద్వారా నిత్య జీవాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎన్ని మంచి పనులైనా చేయండి, మీరు నరకాలను తప్పించుకోలేరు. మీరు ఎన్ని మంచి పనులైనా చేయండి, నరకాన్ని తప్పించుకోలేరు. నరకం తప్పించుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే మార్గం. హల్లెలూయా. చాలామంది అనుకున్నారు నేను అది చేశాను ఇది చేశాను, ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు చేశాను కాబట్టి నాకు ఇక ఇబ్బంది ఉండదు అనుకున్నాను. బైబిల్ చెప్తుంది యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. 3:36 చదవండి. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 మాటలు ఇక్కడ ఉన్నాయి. ఒకటి మరణం అనగా దేవునికి ఎడబాటు, దేవునికి దూరమైన స్థితి, భయంకరమైన అగ్నిలో నిలిచి ఉండే పరిస్థితి. 2వ మాట నిత్య జీవం. నరకం ఎలా వస్తుంది? మనం ఏం చేసినా వస్తుంది నరకం. చచ్చిపోవాలంటే ఏం చేయాలి? ఏం చేయవు అసలు, రోడ్డుకి అడ్డంగా నడు చచ్చిపోతావు. బతకాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా నడవాలి. సేమ్ అంతే. నువ్వు నరకానికి పోవాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు అంటే ఏం చేయవు అసలు, నరకానికి పోతావు అంతే. మందిరానికి రావు అసలు, ఏం చేయవు అసలు, ఏం చేయకుండా ఉంటే నరకానికి పోతావు. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి పాస్టర్ గారు? ఒకటే మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు లేకుండా ఎవ్వడు మోక్షానికి చేరలేడు. యేసు లేకుండా ఏ వ్యక్తి నరకాన్ని తప్పించుకోలేడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. బైబిల్ చెప్పే సత్యం. మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి కృపావరము నిత్య జీవము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు దీన్ని వరంగా ఇస్తున్నాడు. అంటే ఇది కష్టపడి సంపాదించుకునేది కాదు, ఉచితంగా ఇచ్చేది. ఎట్లా ఇస్తాడు ఉచితంగా అంటే, మీరు చేయవలసిందల్లా యేసు ప్రభు దగ్గరికి వచ్చి మీరు చేసిన ప్రతి పాపానికి పశ్చాత్తాపడి, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు, నన్ను శుద్ధినిగా చేయి, నీ బిడ్డగా చేసుకో, నిత్య రాజ్యానికి నిత్య జీవానికి నన్ను వారసుడిగా చేయమని ఒక చిన్న ప్రార్థన హృదయపూర్వకంగా నువ్వు చేస్తే ఆ క్షణంలోనే దేవుడు నీకు ఉచితంగా వరంగా నిత్య జీవాన్ని నీకు అనుగ్రహిస్తాడు. నిత్య జీవం అనుగ్రహించునన్నది ఆయన మనకు చేసిన వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఎంతోమంది ఎన్నో మాటలు చెప్తారు, వాగ్దానాలు చేస్తారు. నమ్మట్ల మనుషులు ఎందుకని చెప్పండి. అయ్యా ఎంత కట్నం ఇస్తాను అంటాడు పెళ్ళికి. ఆ పెళ్ళికి పెట్టేయాల్సిందే ముందే. ఆ రోజు ఇవ్వకపోతే ఏం చేస్తాడు చెప్పండి? కుదరదు, కుదరదు. ఎందుకు కట్టడం అంటే ఆడిస్తాడే కూడా ఒక తర్వాత ఏరు దాటాక బోడి మళ్ళీ అంటాడేమోనని. మనుషులు నమ్మకపోవచ్చు, నీవు మనుషుల మాటలు నమ్మకపోవచ్చు, ఎందుకంటే మనుషుల మాటలు అలాంటివి. కానీ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఎవరైతే ఆయనందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన శరణు జొచ్చుతారో, ఎవరైతే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపాలను బట్టి నేను జీతం సంపాదించుకున్నాను, నిత్య నరకానికి వెళ్ళిపోవాలి నేను, దయచేసి నన్ను క్షమించి నీ రక్తంలో నన్ను కడిగి శుద్ధిగా చేసి నీ రాజ్యానికి వారసునిగా చేయమని నీవు అడగగలిగితే ప్రభు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు.
హల్లెలూయా, హల్లెలూయా. పాపం ఎంత ప్రమాదకరమైందో నీకు అర్థమైతే, పాపం వలన వచ్చే జీతం ఎంత భయంకరమైందో నీకు అర్థమైతే దాన్ని విడిచిపెడతావు, ప్రభువును దగ్గరకు పరుగులు తీసుకొస్తావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య సుంకపు గుత్తదారుడు, పన్నులు వసూలు చేసుకుంటూ అక్రమంగా బ్రతుకుతున్నాడు. ఒకరోజు యేసయ్యను చూడాలనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? యేసయ్యను చూడాలనుకున్నాడు, చెట్టు ఎక్కాడు, చూశాడు. ఈలోపు యేసయ్య జక్కయ్యను పిలిచాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. జక్కయ్య త్వరగా చెట్టు దిగి యేసయ్యని ఇంటికి చేర్చుకున్నాడంట. బైబిల్లో రాయబడింది, అప్పుడే వెంటనే చెప్పాడు, ఇదిగో నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నా, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా అక్రమంగా తీసుకున్నా దానికి 4 అంతలు చెల్లిస్తున్నా అని జక్కయ్య మాట్లాడుతున్నాడు. ఎందుకు వచ్చింది ఇంత మాట, ఇంత మార్పు ఎందుకు వచ్చింది? అక్రమంగా పన్నులు వసూలు చేసేవాడు, జలగలేగా పీల్చి పిప్పి చేసేవాడు, రక్తం తాగేవాడు మనుషుల దగ్గర. అట్లాంటి వాడు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తా అన్నాడు. ఆస్తి అమ్మి బేదలకు ఇస్తా. బేదలు అనే మాట ఎప్పుడన్నా ఉందా జక్కయ్య నోటి అంటే? రాలా. కానీ యేసు ప్రభు ఇంట్లోకి వచ్చిన వెంటనే మార్పు వచ్చింది. అందుకే ప్రభు అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. రక్షణ అంటే ఏంటి తెలుసా? ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యేసయ్య వస్తే రక్షణ వచ్చినట్టే. యేసయ్య వస్తే నువ్వు రక్షించబడ్డట్టే. యేసయ్య లేకుండా నువ్వేం చేసినా రక్షణ పొందావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదాలు చాలామంది పాస్టర్ గారికి బట్టలు పెడతారు, చర్చికి డబ్బులు ఇస్తారు, కానుకలు ఇస్తారు, బస్సింభాగాలు ఇస్తారు, కానీ రక్షణ పొందరు. రక్షణ పొందకపోతే ఈరోజు కూడా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. భలే వాళ్ళండి, మందిరానికి వచ్చేదండి అనుకున్నారా? చాలామందికి అర్థం కావట్లా నరకం ఎంత భయంకరమైందో. నువ్వు మందిరానికి వచ్చినా నరకానికి పోతావు, జాగ్రత్త. యేసు ప్రభుని ఇంటిలోకి చేర్చుకోకపోతే, యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకపోతే, ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే భయంకరమైన నరకం నీ కొరకు కాచుకొని ఉంది. దీని కొరకు కష్టపడవసరలా, దీని కొరకు డబ్బులు చెల్లించవసరలా, దీని కొరకు పరుగులు తీయవసరలా. నీ ఉన్న చోట నీవు పశ్చాత్తాపడి ఆయన పాదాలు పట్టుకుని ప్రభువా అని నువ్వు శరణు వేడితే రక్షణ పొందుతావు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుతాం, మనందరిని ఆయన ఉచితంగా నీతిమంతులుగా చేస్తున్నాడు. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా ఇది పెద్ద సమస్య. ఇప్పుడు రక్షణ ఏంటి చెప్పండి? ఉచితం. విమోచన కార్యం నువ్వేమి చేయవసరలా, కోసుకోవసరలా, అర్థమవుతున్న రక్తం చెందించవసరలా, బలులు చేయవసరలా, ఏదేదో అర్పణలు తేవసరలా. ఉచితంగా దేవుడు నిన్ను నీతిమంతునిగా చేస్తాడు. హల్లెలూయా. నీ పాపాలు తీసేస్తాడు ఆయన. అవి ఎంత ఘోరమైనా సరే హిమము కంటే తెల్లగా కడిగి శుద్ధీకరిస్తాడు. యేసు దగ్గరికి వస్తావా? రక్షణ పొందుతావా? నరకం తప్పించుకుంటావా? నిత్య జీవ అనుభవాల్లో నీ జీవితం నడిపించుకుంటావా? దీనికి ఒకటే మార్గం, యేసు దగ్గరికి రా. యేసు దగ్గరికి ఇంకెంతకాలం కాలయాపన చేస్తావు? చాలామంది దినాల్లో ఊరకే మాటలు చెప్తున్నారు. అయ్యా రక్షణ పొందేస్తాను. అయ్యా ఎవరి కోసం పొందుతా? నా కోసం ఏంటి? కొద్దిమంది పాస్టర్ గారిని సంతోషపెట్టాలని, కొద్దిమంది భార్యను సంతోషపెట్టాలని, కొద్దిమంది భర్తను సంతోషపెట్టాలని. ప్రియమైన దేవుని బిడ్డ, నరకంలో నీ బాధను పంచుకునేవాడు ఎవడో ఉండడు. నరకంలో నీ బాధను తప్పించేవాడు ఎవడో ఉండడు. నువ్వు ఎవరి కోసం ఆలోచిస్తున్నావు నాకు తెలియదు. ఎవరు నీకు అడ్డుపడరు. ఆ అగ్నిగుండం భయంకరమైంది. ఆ అగ్నిగుండం నుండి తప్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో భయంకరమైన యాతన అనుభవించాడు. 2 చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళకు మేకులు కొట్టబడ్డాయి, తలకు ముళ్ళు కిరీటం పెట్టబడింది, వీపు మీద 39 కొరడా దెబ్బలు కొట్టబడ్డాయి. నాగడి చాన్నవలే శరీరం అంతా దొన్నబడింది. పక్కలో బల్లెపు పోటు, శరీరం అంతా రక్తపు మొద్దయిపోయింది. ఆఖరి రక్తబొట్టు వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో చిందించారు. ఎందుకొరకు తెలుసా? నీ పాప శిక్ష, నా పాప శిక్ష
ఆ దోషం యొక్క ఆ భారం భరించలేనిది ఎవరు భరించలేరు, ఆయన భరించాడు. ఇంక నువ్వేమి చేయవసరలా, నీ శిక్ష తప్పించబడింది, నీ శిక్ష కొట్టివేయబడింది. నీవు నరకానికి వెళ్ళవసరలా. ఒక దైవజనుడు అన్నాడు, ఈ దినాల్లో ఒక వ్యక్తి నరకానికి వెళ్తున్నాడంటే అతడు చేసిన పాపానికి కాదంట, అతడు యేసును తృణీకరించడాన్ని బట్టి వెళ్తాడంట. నువ్వు చేసిన పాపాన్ని బట్టి కంటే కూడా నువ్వు యేసు అంటే లెక్క లేకుండా బ్రతకడాన్ని బట్టి నరకానికి పోతావు. వాక్యం విన్నా కూడా యేసుకు నీ హృదయంలో చోటు ఇవ్వకపోవడాన్ని బట్టి నరకానికి వెళ్ళిపోతావు. భయంకరమైన పరిస్థితి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం ప్రభు చేతులు చాచి పిలుస్తున్నాడు. ఆయన చేతుల్లోకి వస్తావా? ఆయన నిన్ను శిక్ష తప్పిస్తాడు, నీ మరణాన్ని కొట్టివేస్తాడు, నరకం నుండి నిన్ను విడిపించి నిత్య జీవ మార్గాల్లో నడిపిస్తాడు. యేసు దగ్గరికి రా, యేసుకు నీ హృదయంలో చేర్చుకో. ప్రభు ప్రేమ గలవాడు. ప్రభు నిన్ను నశింపజేయడం ఇష్టం లేదు, ప్రభు నిన్ను నరకానికి పంపించడం ఇష్టం లేదు. అందుకనే భయంకరమైన శిక్ష ఆయన పొందాడు, నీ శిక్ష తప్పించబడింది. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుంటారా? ప్రభు అయిన యేసు క్రీస్తునందు కృపావరము నిత్య జీవము. ప్రభు అయిన యేసు క్రీస్తునందు కృపావరము నిత్య జీవము. అక్కడ